కేటాయించారా లేదా? అంత కార్పొరేట్ కంపెనీలు కదండి అవి. అదే కార్పొరేట్ కంపెనీ ఎప్పుడు అన్కార్పొరేట్ అయింది? 1 year బ్యాక్ అయింది. 5 ఎంప్లాయీస్ ఆ కంపెనీలో ఉండేది. మీరు డేటా కొట్టి చూడండి. దాని మీద జీవో ఏం లేదు. అదే దేంట్లో వరుస గురించిన కాదు, వరుస కానీ ఇంకా చాలా ఉన్నాయండి. వైజాగ్లో ఇంకా ఉన్నాయి కదా. మీరు 5 కంపెనీలో చూడండి. 5 కంపెనీలు సెర్చ్ చేయండి గూగుల్లో. ఏ కంపెనీలు ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు, ఏ కంపెనీ దేనికి ల్యాండ్ ఇచ్చారు. నేను రియల్ ఎస్టేట్ కంపెనీ ఇన్ఫోసిస్ మేము తెచ్చింది అప్పుడు. ఇప్పుడు ఇన్ఫోసిస్ మేము తెచ్చింది అది మా టైం నుంచి వచ్చిందని రీ అగ్రిమెంట్ చేశారు. అంత తప్ప వేరే ఏం లేదు. కాకపోతే వాళ్ళకి 99% మిగతా వాళ్ళలాగా ఇచ్చారు, అంతేగాని వేరే ఏం లేదు. ఏదైతే తర్వాత కొత్త కంపెనీలు ఉన్నాయో ఈ కొత్త కంపెనీ అన్నింటికి కూడా వీళ్ళు ఇచ్చారు. వాటిలో ఒక కంపెనీ దానికి సంబంధించింది. దాని ఎవిడెన్స్ నేను తెప్పిస్తున్నా అమెరికా నుంచి. తొందరలో అది కూడా ఈ హౌస్ అయిపోయేలో బయట పెడతా. అమెరికా నుంచి ఏ కంపెనీ ఎవరికి ఇచ్చారు, వాళ్ళు ఎందుకు ఇప్పుడు కొట్టుకుంటున్నారు అమెరికాలో ఆ భూముల కోసం. గవర్నమెంట్కి ముడుపులు ఇచ్చారు, గవర్నమెంట్ దగ్గర భూములు తీసుకున్నారు. ఇప్పుడు వాళ్ళ పార్ట్నర్స్ మధ్య పొత్తులు పోయి కొట్టుకునే పరిస్థితి వచ్చింది. అది ఎవిడెన్స్ నా దగ్గరకు వస్తుంది. రాగానే నేను మీకు అది కూడా అసెంబ్లీలోనే ఆ ఎవిడెన్స్ మీ ముందు పెడతాను. లోకేష్ గారు గీతం యూనివర్సిటీకి వచ్చిన మాట్లాడారు. గీతం యూనివర్సిటీకి వచ్చింది. మీరు గమనించండి, నాకున్న ఇన్ఫర్మేషన్ గతంలో 77 ఎకరాలు, ఎకరా 15,000కు 15 లక్షలకు నాకు సరిగ్గా గుర్తులేదు, గీతం భూములు కేటాయించారు. 77 ఎకరాలు కేటాయించారంట గత తెలుగుదేశం ప్రభుత్వంలో. నా దగ్గర ఎవిడెన్స్ నేను ఇంకా తీసుకుంటున్నాను. నేను హౌస్లో చెప్పారు వైజాగ్ వాళ్ళు ఏదో కంప్లైంట్ ఇచ్చిన దాంట్లో ఉందని చెప్పారు. నేను ఇంకా దానిలోకి వెళ్ళలేదు, రేపు నుండి వెళ్తాను. గతంలో కూడా 77 ఎకరాలు ఇచ్చారని చెప్తున్నారు. ప్రభుత్వమే కేటాయించింది, డబ్బులు తీసుకుని 15,000 ఎంతో అని. సరే అయిపోయింది అది. అసలు ఇప్పుడు 54.75 ఎకరాలేమో వాళ్ళ ఆధీనంలో ఉంటే గత ప్రభుత్వం బయటకు తీసింది భూముల్ని. ఇది ప్రభుత్వ భూమి అని ఫెన్సింగ్ వేసి పెట్టి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మనం ప్రెస్ మీట్ పెట్టేసి ఈ భూమి విలువ 5,000 కోట్లు, ఇది రుషికొండ ఎదురుగా ఉంది, ఈరోజు రుషికొండ ఎదురుగా 100 కోట్ల భూమి లేదు అని చెప్తున్నాడు ఆయన. ఏ బేసిస్ మీద చెప్పాడంటే హైదరాబాద్లో ఈరోజు 147 కోట్లు 150 కోట్లు ల్యాండ్ అమ్ముడుపోతుంది ప్రైమ్ ఏరియాలో. కాబట్టి అదే బేలం చేసుకుని 150 కాకపోయినా 100 కోట్లు అయిన ఉంటుందని చెప్పి ఆయన ఆరోపణ చేయడం జరిగింది. దాన్ని బేస్ అక్కడ 2 లక్షల గజం ఉంది సార్. 2 లక్షల గజం ఉంది కాబట్టి ఆ క్యాలిక్యులేషన్ ప్రకారం ఆయన చెప్పింది 54 ఎకరాలు వచ్చి 5,000 కోట్లు ఉంటుందని చెప్తే మీరేం చెప్తున్నారు, ఆ పక్కన ఇక్కడ ప్లాట్లు ఆక్షన్ పెట్టారు ఎప్పుడో 10 ఏళ్ల కిందట, అప్పుడు 65,000 గజం ఆక్షన్లో పోయిందని చెప్పి ఆ సంస్థ చెందిన యజమాని ప్రెస్ మీట్ పెట్టి అక్కడ 65,000 గజం ఉంది కాబట్టి నా వాల్యూ ప్రకారం 1000 కోట్లే వస్తుంది అని చెప్పి చెప్తున్నాడు. 50 ఎకరాలు అంటే ఎకరా 20 కోట్లే ఉందని చెప్తున్నాడు ఆయన. అంటే రోడ్లు కొంత పోద్ది, రోడ్లకు పోతే మిగతా 3,000 గజాలు మిగిలితే 3,000 గజాలు అంటే 65,000 వేసి 20 కోట్లు అని చెప్తున్నాడు ఆయన. లెక్కలు ఆయన చెప్తున్నాడు. సరే ఆ ప్రకారం వేసుకున్నా కూడా లేఅవుట్ల ప్రకారం లేఅవుట్లు చేయలేదు కదా, లేఅవుట్ ప్రకారం వేసుకుని 20 కోట్లు అని ఆయనే చెప్తున్నాడు. నేను అడుగుతున్నా, నేను అసెంబ్లీ కౌన్సిల్ అడిగింది అదే, 5,000 కోట్ల భూమి అయితే ఆక్యుపై చేయడానికి లేదు, 1000 కోట్ల రూపాయల వాల్యూ భూమి అయితే ఆక్యుపై చేయడానికి మీకు వెసులుబాటు ఇచ్చిందా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం అని అడిగా. దీనికి బీజేపీ జనసేన సమాధానం చెప్పాలని అడిగా. ఈ పాపాల పల్లకిని బీజేపీ జనసేన మోస్తుందని కూడా చెప్పా. మీరు ఏం ఆన్సర్ చేస్తారు? ఇప్పుడు 1000 కోట్ల భూమి 1000 కోట్లకి తీసేసుకుంటారా? అసలు ఇన్ని సంవత్సరాలు మీరు ఆ భూమి కబ్జా పెట్టి అనుభవించినందుకు మీ మీద కేసులు పెట్టాలా? ఏం చేయాలి? అసలు ప్రజాస్వామ్యబద్ధంగా రాజ్యాంగబద్ధంగా ఏముంది? 1.5-2 సంవత్సరాలు అయింది, ఎందుకు పట్టించుకోలేదు మీరు కేసులు? కానీ ఏమి అంటే ఈయన తోడళ్ళనే లేకపోతే ఆయనకి బంధువులనే 54 ఎకరాలు పేదోడన్నా ఒక పట్ట ఇల్లు కట్టుకోవడం లేదు, నిరుపేదోడు ఎడగన్నా కానీ ఒక సైట్ కబ్జా ఎవరైనా ఆక్యుపై చేసి గుడిసేసుకుంటే పోలీసులు జేసీబీలు కొట్టి మొత్తం ధ్వంసం చేస్తున్నారే. ఎవడైనా మెట్లు కట్టుకొని ఒక అడుగుగా రోడ్డు మీదకి వస్తే వాడు మెట్లన్నీ పగలగొడుతున్నారే. చిన్న 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 సంఘటనలు మనం చూస్తున్నాం ఇదంతా. అలాంటిది 54 ఎకరాలు ఎవరికి కబ్జా పెట్టింది? వాళ్ళు ఏమన్నా ప్రజాసేవ చేస్తున్నారా, లేకపోతే వాళ్ళు ఏమైనా సోషల్ సర్వీస్ చేస్తున్నారా? మెడికల్ కాలేజ్ సీట్లు కోట్ల రూపాయలకు అమ్ముకుంటున్నారు, ఇంజనీరింగ్ కాలేజ్ సీట్లు లక్షల రూపాయలకు అమ్ముకుంటున్నారు. మీరు వ్యాపారం చేసుకునే సంస్థలు మీరు ప్రభుత్వ భూమి ఎలా ఆక్యుపై చేస్తారు? దానికి ఆన్సర్ చెప్పాల్సిన బాధ్యత మేము ముఖ్యమంత్రి మీద కానీ పవన్ కళ్యాణ్ మీద లేదా? ఎవరు భూములు కాజేస్తున్నారు, ఎవరు భూములు ఆక్యుపై చేస్తున్నారు? జగన్మోహన్ రెడ్డి టైంలో జరిగినది ఒక్కటి కూడా చూపిలేదు. ఊరికి మాటలతో అన్నారు తప్పితే సాక్ష్యాలు చూపించలేదు. మేము సాక్ష్యాలతో సహా చూపిస్తున్నాం. ఈరోజు మీరు దాన్ని దాటేసుకొని మా మైకులు కట్ చేసి మమ్మల్ని బెదిరించినంత మాత్రాన ఎక్కడ పోవి. తిరుపతి లడ్డు విషయంలో చాలా వివాదం రాజుకుంది కదా, మీరు డిఫెన్సివ్ మోడ్లోకి వెళ్ళినట్టుందే? లేదండి, అది మిస్టేక్. ఎందుకంటే మాకు వీళ్ళు ఏం చేశారు, సిట్ వేశారు. ఒకటి సుప్రీంకోర్టుకి వెళ్ళారు, సుప్రీంకోర్టు సిబిఐని అపాయింట్ చేసింది. సిబిఐ సిట్ 2 ఎంక్వైరీ జరుగుతుంది కాబట్టి సుప్రీంకోర్టు ఏం చెప్పింది, తిరుపతి లడ్డు విషయంలో ఎవరు ఎక్కడ మాట్లాడొద్దు, ఈ కేసు ఛార్జ్ షీట్లు ఫైల్ అయ్యి ఈ కేసులో ఎవిడెన్స్ ఏందనేది అసలు నిజానిజాలు నిర్ధారణ చేసేంతవరకు మీరు కామ్గా ఉండండి అని చెప్పింది. సుప్రీంకోర్టు తీర్పును గౌరవించే మేము మా పార్టీ తరపు నుంచి ఎవరం కూడా దాంట్లో ఇంటర్ఫీర్ కాలేదు. ఎప్పుడైతే సుప్రీంకోర్టు ఛార్జ్ షీట్ ఫైల్ చేసేసింది సిబిఐ,
సిట్ ఏదైతే ఛార్జ్ షీట్ ఫైల్ చేసేసిందో విత్ ఎవిడెన్స్ చూపిస్తాను నేను మీకు. కాబట్టి అది పేపర్లో చూసే నేను కొన్ని పేర్లు మాట్లాడగలను, ఎందుకంటే అది గత 15 సంవత్సరాలు జరుగుతుంది. దాంట్లో ఏముంది, 2019 నుంచి 2024 మధ్యలో ఏదైతే సప్లై వచ్చిందో తిరుపతికి, ఆ సప్లైలో ఎప్పుడైనా ఒక శాంపిల్, ఎందుకంటే నాకు బాగా గుర్తుంది, 14-19 మధ్య కాలంలో 11 ట్యాంకర్లు మీరు రిజెక్ట్ చేశారు. అదే క్వాలిటీ లేదని, కల్తీ ఉందని కాదు, క్వాలిటీ తగ్గితే 14-19 మధ్యలో క్వాలిటీ తగ్గింది. ఎప్పుడైనా క్వాలిటీ తగ్గితే ఎనికి పంపించేదే అక్కడ రూలు. ఆ క్వాలిటీ తగ్గిందని 11 లారీలు మీరు రిజెక్ట్ చేశారు, ఎనికి వెళ్ళిపోయినాయి. 19-24 మధ్య కాలంలో 18 లారీలు క్వాలిటీ లేదని చెప్పి మాకు ప్రభుత్వం రిజెక్ట్ చేసింది. అది క్లియర్ ఎవిడెన్స్, అది సిబిఐ ఛార్జ్ షీట్లో కూడా ఉంది. అది ఎనికి పంపించేశారు. మేము స్ట్రాంగ్గా అబ్జర్వ్ చేస్తేనే మీకు అన్ని లారీలు ఎనికిపోయినాయి. తర్వాత 24 ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత టెండర్ కాల్ ఫర్ చేశారు. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత టెండర్ కాల్ ఫర్ చేశారు. మా ప్రభుత్వంలో కాదు. టెండర్ కాల్ ఫర్ చేసిన తర్వాత ఎలక్షన్ అయిన తర్వాత 3 రోజులకో 4 రోజులకో ఓపెన్ చేశారు బిడ్లు. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం ప్రమాణ స్వీకారం అయిన తర్వాత 8 లారీలు ఏదైతే వీఆర్ కంపెనీ ఉందో వాళ్ళు సప్లై చేశారు. అవి యాక్సెప్ట్ అయినాయి, పైకి వెళ్ళిపోయినాయి. తర్వాత వచ్చిన 4 లారీలు జూలై ఆగస్టులో వచ్చిన ట్యాంకర్లు జూలై 11 2 సార్లు, 2 ట్యాంకర్లు ఒకసారి 2 ట్యాంకర్లు ఒకసారి వస్తే 4 ట్యాంకర్లు క్వాలిటీ లేదని రిజెక్ట్ చేశారు. కల్తీ ఉందని రిజెక్ట్ చేయలేదు. కాబట్టి సిబిఐ ఛార్జ్ షీట్లో కానీ సిట్ ఛార్జ్ చూసుకోండి. అది క్వాలిటీ సరిలేదని చెప్పి వెనక్కి పంపించిన లారీలని అదే శ్రీకాళహస్తిలో ఒక క్రషర్ పక్కన పెట్టి వైష్ణవి క్రషర్ వైష్ణవి డైరీనో దాని పక్కన పార్క్ చేసి డైరీని తర్వాత వైష్ణవి డైరీ అని చేసి పార్క్ చేసి మళ్ళీ 2 months తర్వాత ఆగస్టు సెప్టెంబర్లో అదే లారీలని కొండ మీద తీసుకెళ్ళి అదే నెయ్యితో ఏది డిస్క్వాలిఫై వెనకపోయిన లారీలతో మీరు లడ్డులు తయారు చేశారు అని సిబిఐ ఛార్జ్ షీట్లో పెట్టింది. దీంట్లో సిట్ ఛార్జ్ షీట్లో పెట్టింది. ఎవరి హయాంలో నెయ్యి శాంపిల్ తీసుకొని టెస్ట్ చేశారు? తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో నెయ్యి శాంపిల్ తీసుకొని తెలుగుదేశం పార్టీ హయాంలో రిజెక్ట్ చేసి తెలుగుదేశం పార్టీ హయాంలో మళ్ళీ దాన్ని రీఎంట్రీ చేసి అదే లారీలు మళ్ళీ వేరే పేరు మీద మళ్ళీ పాస్ చేసుకుని అసలు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఎలా ఏం చేస్తారు? నేను అడిగేది స్ట్రైట్